హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో చూసారా మీరు? లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి 2 వీడియోస్ అయితే చేసాం. అది చూడకపోతే ఒకసారి చూడండి. చాలా ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే వచ్చినాయి ఈరోజు. సో, అవన్నీ కూడా కవర్ చేశాను. సో, ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే మీరు థంబ్‌నెయిల్ చూసినట్టుగానే మన 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు, మీకు తెలిసిందే. 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు 'స్పిరిట్' సినిమాకి ఆల్రెడీ షూటింగ్‌లో జాయిన్ అయిపోయారు. దానికి తగ్గట్టుగా మీరు అవుట్‌పుట్ అయితే పోస్టర్ చూసారు కదా! విచ్ ఈస్ ఫెంటాస్టిక్‌గా అయితే ఉంది. 'సందీప్ రెడ్డి వంగ' గారి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ గురించి. సో, కలరింగ్ గాని, కలర్ గ్రేడింగ్ గాని, కలర్ ప్యాలెట్ గాని, కలర్ ప్యాటర్న్ గాని రియల్లీ టూ గుడ్. టూ గుడ్ కాదు, ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ అనమాట. అంత బావుంది. ప్రభాస్ గారు ఏవైతే బ్యాండేజెస్ కానీ, ఆ యొక్క మసి లాంటిది, కాలిన గాయాలు లాంటివి ఉన్నాయి కదా! దాని అంటే స్టోరీ చాలా స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా అయితే ఉండబోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 'సందీప్ రెడ్డి వంగ' గారు ఈ 'స్ప్లిట్' సినిమాతో ప్రభాస్ కనిపెట్టుకొని 'ఆజానుబాహుడు' అనే టైటిల్ కూడా ఇచ్చారు కదా! సో, ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్‌లో ఒక సెన్సేషనల్ ఇదో రికార్డ్‌నైతే క్రియేట్ చేయబోతుంది. అందులో డౌటే లేదు. ఒక సెన్సేషన్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నారు. అది రీసౌండ్ అనేది ఎలా వస్తది అనేది ఆ రిలీజ్ అయిన టైంకే తెలుస్తది. ఫ్యాన్స్ నుంచయితే ఫుల్ పీక్‌లో ఏ ఎడిట్స్ గాని, లేదంటే యానిమేషన్ ఎడిట్స్ కానీ, ప్రభాస్ గారి మీద ఒక కంప్లీట్ సినిమాయే తీసేసేలా ఉన్నారు. ఈ 'స్ప్లిట్' సినిమా గురించి వాళ్ళ ఓన్ ఐడియాలజీతో. సో, చెప్తున్నాను, ఫ్యాన్స్ అసలు ఆకలి తీర్చినట్టుగా ఉంది 'స్ప్లిట్' ఆ లుక్‌తో. ఆహ్, దీప్ దీప్తి తిమ్రి గదా! అదే ఆవిడ పేరేదో ఉంది. ఆవిడ కూడా అక్కడ కనిపించడం అనేది చాలా ఫెంటాస్టిక్‌గా అయితే ఉంది. ఏదో సిగరెట్ అదే లైట్ ఎలిగిస్తున్నట్టు ఉందది. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అప్పట్లో 'దీపిక పడుకొనె' గారు అనుకున్నారనుకోండి. బట్ ఆవిడ ఎగ్జిట్ అయిన తర్వాత ఈవిడ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా అయితే రాబోతుంది. సో, పోస్టర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. చాలా స్ట్రాంగ్‌గా, చాలా సాలిడ్‌గా ఈ సినిమా అయితే ఉండబోతుంది. వన్ బ్యాడ్ హ్యాబిట్ అయితే ఆయనకుంది కాబట్టి, ఇది కంప్లీట్ సూపర్ కాప్ బేసిస్ మీద నడుస్తది కాబట్టి, సో, మీరు 'ప్రభాస్' గారి యొక్క స్టైల్, ఓవరాల్ లుక్ చూసుకున్నా గానీ, ఆ స్టైల్ చూసుకున్నా గానీ, ఆయన మేనరిజం చూసుకున్నా గానీ, ప్రతిది కూడా కొత్త స్టైల్‌లో ఒక కొత్త కల్ట్‌నయితే మనకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా చెప్తున్నాను, 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అయితే ఆకలి మామూలుగా తీరదు. ఆ విధంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే, ఈ లుక్ చూస్తేనే చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా రిచ్‌గా ఉంది ఆ సినిమా అయితే మటికి. ఎంత ఖర్చు పెడతానో మనకి ఇవన్నీ కూడా పక్కన పెడితే గనక, సినిమా విచ్ ఈస్ రియల్లీ పాన్ వరల్డ్, లేదంటే గ్లోబల్ ఫిల్మ్ లాగే, యూనివర్సల్ ఫిల్మ్ లాగే ఉంది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కి టచ్ అయ్యే విధంగా ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఇందులో మీకు ఆల్మోస్ట్ కొంతమంది క్యారెక్టర్స్‌నైతే రివీల్ చేశారు. సౌండ్ స్టోరీ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు. సో, మిగతా డాన్‌లీ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇది స్పెక్యులేషన్స్‌గా నడుస్తున్నాయి. రూమర్స్‌గా నడుస్తున్నాయి. అది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పలేదు. బట్ డాన్‌లీ ఉంటే ఈ సినిమాకు ఒక స్పెషల్ వెయిటేజ్ అయితే కలుగుతుంది. సో దట్ మనకి ఈ సినిమా అనేది మీరు చూసుకున్నట్లయితే, అటు వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా గాని, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇటు రష్యా గాని, లేదనుకుంటే సౌత్ కొరియా, జపాన్, మన చైనా, మన ఇండియా, ఇవన్నీ కాంటినెంట్స్‌లో కూడా ఆఫ్రికా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ మొత్తం అన్ని మిడిల్ ఈస్ట్ కూడా, ఇవన్నీ కంట్రీస్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ అయితే దాని యొక్క సెన్సేషన్, దాని యొక్క రికార్డ్ బ్రేకింగ్ అనేది మామూలు విషయం అయితే ఉండదు. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' గారు ఒక యూనివర్సల్ సబ్జెక్టే పుచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఆహ్, స్టోరీకి ఉన్న రా అండ్ రస్టిక్కే మనకి అందరిని యూనివర్సల్‌గా, భాష అంటూ, భావం అంటూ ఏది పక్కన పెడితే, అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకునే విధంగా సినిమా అయితే ఉంటుంది. మీరు సౌండ్ లేకుండా సినిమా చూస్తే చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటది. సౌండ్ ఇన్ ది సెన్స్, ఏదైతే మనకి డైలాగ్స్ ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌లో, ఆ లాంగ్వేజ్‌లో ఒకవేళ డబ్బింగ్ లేకుండా ఓన్లీ మ్యూజిక్‌తో, లేదంటే ఒక సినిమా ప్రెజెన్స్‌తో నడిస్తే గనుక, డెఫినిట్‌గా చెప్తున్నాను, ఈ సినిమా అందరికి నచ్చే విధంగా అయితే ఉంటుంది. ఒక సూపర్ కాప్ పోలీస్ స్టైల్‌లో సినిమా తీయబోతున్నారు. 'ప్రభాస్' గారు ఆ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇంకో లుక్ ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా ఈ లుక్, ఆ లాంగ్ హెయిర్‌తో, ఆ స్పెక్ట్స్‌తో, ఆ బియర్డ్‌తో అస్సల మామూలుగా లేదు. సో, ఏదో ఒక
మంచి గట్టి ఫైటర్ లాగే కనపడుతున్నాడు ఆయన. సో చూడాలి సినిమా ఏ విధంగా ఉంటదో, యానిమల్ తగ్గట్టుగా ఉంటదా? యానిమల్‌కి మించి ఉంటదా? ఇవన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తులాగా ఆ విధంగా అయితే ఉంది. సో చెప్తున్నాను. సందీప్ రెడ్డి వంగ గారు సంథింగ్ కుకింగ్. హీస్ కుకింగ్ సంథింగ్ అంతే. ఆయన ఏదో సంథింగ్ కుక్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా అయితే మనకి త్వరలో అవుట్‌పుట్ అనేది వన్ బై వన్ వస్తా ఉంటే మీరు గ్లిమ్స్ వచ్చిన రోజే ఇంటర్నెట్ షేక్ అయ్యే విధంగా ఉంటది. క్రాష్ అయ్యే విధంగా ఉంటది. టీజర్ వచ్చినప్పుడు కూడా క్రాష్ అయ్యే విధంగా ఉంటుంది. చెప్తున్నాను మామూలుగా ఉండదు. మామూలుగా అయితే ఉండదు. టీజర్‌తో గ్లిమ్స్‌తో, టీజర్‌తో ఏదైతే ఇంటర్నెట్ క్రాష్ అయిందో దానికి తగ్గట్టుగా ట్రైలర్ రిలీజ్ చేసిన రోజున సినిమాకి రిలీజ్ అన్నప్పుడు ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేసిన రోజున ఇంటర్నెట్ షేక్ అవ్వకుండా, క్రాష్ అవ్వకుండా, స్మాష్ అవ్వకుండా ఉండదు. ఆ విధంగా అయితే ఉంటది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు చాలా అన్ని విధాలుగా కూడా 360 డిగ్రీస్ కూడా ఈ సినిమా గురించి కష్టపడి స్టోరీ వైజ్‌గా గానీ, మ్యూజిక్ వైజ్‌గా గానీ మొత్తం ఒక స్క్రీన్ ప్లే, ఒక స్క్రీన్ మీద ఏదైతే ఒక ప్రెజెంటేషన్ ఉందో దానికి తగ్గట్టుగా యేసుకుంటూ వెళ్తున్నాడు. ఎడిట్ చేసుకుంటూ వెళ్తున్నాడు మైండ్‌లో. సో, దానికి తగ్గట్టుగానే సినిమా అయితే డెలివర్ అవ్వబోతుంది. చూస్తాం మనం. కానీ ఇక్కడ రిలీజ్ డేట్ అయితే మనకు చెప్పలేదు. ఆ రిలీజ్ డేట్ కూడా మనకి మేబీ ఒక సంవత్సరం చేసుకున్నారనుకోండి. 2026 మొత్తం ఈ సంవత్సరం అంతా షూటింగ్ అయిపోయిందనుకోండి. పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. మేబీ 2027 ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేయొచ్చు. సమ్మర్‌కి రిలీజ్ చేయొచ్చు. లేదంటే 2027 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేయొచ్చు. నిజంగానే బాగుంటుంది. నిజంగానే ఫెంటాస్టిక్‌గా అయితే ఉంటుంది. సో, అమ్మ సౌండ్ తగ్గించు. విచ్ ఈస్ ఫెంటాస్టిక్. అందులో డౌట్ అయితే లేదు. చెప్తున్నాను కదా! సినిమా అయితే మటికి పీక్ లెవెల్ అయితే ఉండబోతుంది. అందులో డౌటే లేదు. ప్రభాస్ గారి లుక్ చూస్తే అసలు మతిపోతుంది. చూసారా అసలు లుక్? లాంగ్ హెయిర్‌లో, ఆ స్పెక్ట్స్‌లో, ఆ బ్యాండేజెస్‌తో కాలిన గాయాలా? లేదంటే మసి ఏదో రాసినట్టు అంటే ఎక్కడో ఫైట్ చేసి దాని తాలూకా మట్టి ఏదైతే ఉంటుందో అలాగే బాల్కనీలోకొచ్చి ఏదో మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ ఆ లుక్ అనేది పక్కన హీరోయిన్‌గా ద్రీప్తి దీప్తి దీప్తి తృప్తి డిమ్రీ అనమాట. తృప్తి డిమ్రీ ఆవిడ పేరు నాకు పలకడం రావట్లేదు. ఆవిడ హీరోయిన్‌గా ఉండటం అనేది మొత్తం కలర్ ప్యాటర్న్ గానీ, ఆ విజువల్స్ కానీ, వాళ్ళిద్దరు పేరు గానీ, ఆ ఒక్క పోస్టర్ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌ని గానీ, మనందరిని గానీ చాలా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఊహ అసలు ఇమాజినేషన్ సరిపోవట్ల. ఏదో సంథింగ్ ఉంది. బియాండ్ దట్ ఏదో ఉంది. నేను చెప్తున్నాను ఎవరు ఎంత ఊహించుకున్నా గానీ, అది చాలా తక్కువే అవుతుంది. దానికి మించి ఏదో ఉండబోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఈ సినిమా ఖచ్చితంగా 'స్పిరిట్' అనే సినిమా చెప్తున్నాను కలెక్షన్స్ వైస్‌గా గానీ, రికార్డ్స్ వైస్‌గా గానీ, మొత్తం గ్లోబల్ పరంగా గానీ, ఒక కొత్త ఫిల్మ్ మేకింగ్‌లో ఒక సెన్సేషన్ గానీ, ఒక ట్రెండ్ సెట్ గాని మనం చేయబోతున్నాం. అది మాత్రం కన్ఫర్మ్. అది మాత్రం కన్ఫర్మ్. సందీప్ రెడ్డి వంగ గారిని నమ్మండి. ఖచ్చితంగా తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్‌లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తది. ట్రెండ్ సెట్టింగ్ అయితే క్రియేట్ చేస్తది. అది మాత్రం కన్ఫర్మ్. మన ఫిలిమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యే విధంగా ఉంటాయి. దానికి మనం అందరం కూడా చాలా గర్వపడాలి. చాలా సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్ చేయందే 'ప్రభాస్' గారి విషయంలో అయినా గానీ, ఆయన సినిమా విషయంలో అయినా గానీ అవ్వదు. ఇది మాత్రం రా ఫ్యాక్ట్. నేను చెప్పేదేంటంటే ప్లీజ్ దయచేసి పేషెన్స్‌తో 'ప్రభాస్' గారిని కొంచెం నెగటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయనివ్వకుండా కొంచెం పాజిటివిటీగా మాట్లాడటం గానీ, పాజిటివిటీగా రెస్పాండ్ అవ్వటం గానీ, పాజిటివిటీగా మాట్లాడుకుంటాం గానీ, డిస్కషన్స్ ఇవంటివి చేసుకున్నట్లయితే డిబేట్స్ కానీ కొంచెం పాజిటివ్‌గా మంచి వాతావరణం క్రియేట్ చేయండి. అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఓన్లీ 'ప్రభాస్' గారే కాదు మిగతా టాప్ 6 హీరోస్ కానీ, టాప్ 8 హీరోస్ కానీ ఎవరైతే ఉన్నారో పాన్ ఇండియన్ హీరోస్ వీళ్ళందరి విషయంలో కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా జాగ్రత్తలైతే తీసుకోవాలి. వీళ్ళే రేపు కాబోయే సూపర్ గ్లోబల్ రైజింగ్ స్టార్స్. సో, అందుకు మనం చేయాల్సిందేంటంటే టీఎఫ్ఏ యువత వస్తుంది కదా ట్విట్టర్‌లో. సో, మీరందరూ కూడా కలిసి మనమందరం కూడా కలిసి మన స్టార్ హీరోస్‌ని మనం కాపాడుకోవాలి. వాళ్ళ గురించి మనం అన్ని విధాలుగా కూడా హిందీలో గానీ, తమిళ్‌లో గానీ, కన్నడలో గానీ, మలయాళంలో గానీ అన్ని భాషల్లో కూడా మనం ఫుల్ సపోర్ట్ అయితే చేసుకోవాలి. ఫుల్‌గా మనం ఎంకరేజ్ చేయాలి. ఫుల్‌గా మనం అన్ని విధాలుగా కూడా
ప్రమోషన్స్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మారుమోగిపోద్ది. అంతకు మించి ఇంక చెప్పేదేం లేదు. టాలీవుడ్ ఒకప్పుడు బాలీవుడ్ అనేవారు. ఇప్పుడు టాలీవుడ్ అయింది. ఇప్పుడు టాలీవుడ్ అనేది మొత్తానికి ఇండియన్ సినిమాగా కన్వర్ట్ అయ్యి మీరు చూసుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్‌లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి, టాప్ నుంచి బాటమ్‌కి, బాటమ్ నుంచి టాప్‌కి అన్ని విధాలుగా కూడా మన టాలీవుడ్ సినిమా సాఫ్ట్ పవర్‌ని చాలా మంచిగా చూపించే విధంగా అయితే ఒక అద్భుతంగా అయితే అవకాశం అయితే సువర్ణ అవకాశం అయితే ఉంది. సో, ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. 'ప్రభాస్' గారి లుక్ అయితే మటికి విచ్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. దానికి మించి కూడా మనం చెప్పొచ్చు. అంతే. ఇంక చెప్పేదేం లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అప్డేట్ అయితే 'ప్రభాస్' గారి సినిమా 'స్ప్లిట్' సినిమా గురించి అప్డేట్ అయితే ఫస్ట్ లుక్ అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.